దశాబ్దాలుగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చి యుద్ధానికి దారితీసింది. ఇరు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. తాలిబాన్లు జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘన్ నగరాలపైన బాంబుల వర్షం కురిపించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ భూభాగంపైన తాలిబాన్లు జరిపిన కాల్పులకు బదులుగా పాకిస్తాన్ ఆపరేషన్ గజాబిల్ హక్ను ప్రారంభించింది. పాక్ యుద్ధ విమానాలు కాబుల్, కందహార్, పక్తియా నగరాల్లోని తాలిబాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. ఈ దాడిలో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారీగా ఆయుధ సంపత్తి ధ్వంసమైందని పాక్ రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు తాలిబాన్ అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ సంచలన ప్రకటన చేశారు. తమ ఎదురుదాడిలో 55 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారని, సరిహద్దులోని 19 పాక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. కొంతమంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే తాలిబాన్ల వాదనను పాకిస్తాన్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. తాజా సమాచారం ప్రకారం సరిహద్దులోని టోర్కం గేటు వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మా సహనం నశించింది, ఇక యుద్ధమే అని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేస్తుండగా సరిహద్దు గ్రామాల్లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. దశాబ్దాలుగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చి యుద్ధానికి దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, దశాబ్దాలుగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మనం చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొత్తవేం కావు, గతంలో నుండి కూడా నడుస్తున్నటువంటివే. మొత్తంగా చూసుకుంటే కనుక రెండు దేశాల మధ్య ప్రధాన సమస్య కూడా చూసుకుంటే కనుక అదే సరిహద్దు వివాదాలు అండ్ జాతీయ అంశాలు, ఉగ్రవాదం, అంతర్గత రాజకీయ అస్థిరత, ఈ 4 అంశాలపైన మెయిన్గా ప్రధానంగా అక్కడ తరచుగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు కూడా ఇవే అంటూ కూడా తెలుస్తున్నది. మెయిన్గా చూసుకుంటే కనుక ప్రస్తుతం మళ్ళీ సరిహద్దు కాల్పులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరగడం వల్లనే ప్రాంతీయ భద్రత పైన ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితి ఇప్పటికే స్పందించింది. అదే శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలంటూ కూడా ప్రకటించింది. సహనం కోల్పోయాము, ఇక యుద్ధమే అంటూ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క డ్యూరెంట్ లైన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ రెండు దేశాల మధ్య ఉండేటటువంటి ఒక డ్యూరెంట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ యొక్క సమస్య, ఆ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో అదే దానికి కారణం అంటూ కూడా చెప్తున్నారు. అయితే 1993 బ్రిటిష్ పాలనలో గీసినటువంటి ఈ యొక్క డ్యూరెంట్ లైన్ ఏదైతే ఉందో ఇది ఇరు దేశాల మధ్య అధికారిక సరిహద్దు. పాకిస్తాన్ కానీ ఇటు మొత్తంగా కూడా పాకిస్తాన్ దీన్నే సరిహద్దుగా భావిస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క డ్యూరెంట్ లైన్ గీసినటువంటి 1893లో గీసినటువంటి దీనే సరిహద్దుగా, అంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్కు ఇటు పాకిస్తాన్కు సరిహద్దుగా నిర్వహిస్తుంది. అది దానిగా చూసుకుంటే కనుక ఈ యొక్క సరిహద్దు అయితే పప్తాన్ జాతి ఏదైతే ఉంటుందో ఆ యొక్క పప్తాన్ జాతిని రెండుగా విభజించినట్టు. అయితే ఈ యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉండేటటువంటి పప్తాన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, కొంతమంది పాకిస్తాన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొత్తంగా చూసుకుంటే కనుక వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం కూడా ఈ యొక్క సరిహద్దు రేఖ నిర్ణయించడంలో మొత్తం కొంత అయితే గందరగోళం ఏర్పడింది అంటూ కూడా ఆ యొక్క సరిహద్దు సమస్య మెయిన్గా చూసుకుంటే కనుక సరిహద్దు సమస్య కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉండేటటువంటి కంచె నిర్మాణం కానీ, ఈ యొక్క చెక్ పోస్టులు కానీ ఏర్పడడం ఈ యొక్క తరచూ ఘర్షణలకు కూడా దారి తీస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దళాలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భంలో ఆ యొక్క కంచెను తొలగించేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. వారి మధ్యలో చిన్న చిన్న అయితే విభేదాలు తలెత్తి ఇప్పుడు ఆ యుద్ధానికే మొత్తంగా కూడా దారి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మెయిన్గా చూసుకుంటే కనుక ఈ యొక్క తాలిబాన్ టీటీపీ సమస్యను మెయిన్గా చూస్తుంది. టీటీపీ సమస్య అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఆ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది వీళ్ళ యొక్క భూభాగం. అది ఏదైతే తాలిబాన్కు సంబంధించిన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క
టీటీపీ అనే భూభాగం ఏదైతే ఉందో అది ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన భూభాగం, ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మెయిన్గా చూసుకుంటే కనుక దీనిపైనే మొత్తంగా ఈ యొక్క టీటీపీ ప్రాంతాలనే తాలిబాన్లు మొత్తంగా కూడా దీన్ని ఆక్రమించుకునే ఉద్దేశంలోనే అక్కడ మొత్తంగా కూడా తాలిబాన్లు, అయితే తాలిబాన్లు కూడా రెండు రకాలుగా ఉన్నారు. అయితే మొత్తంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి తాలిబాన్ ఉంది, పాకిస్తాన్కు కొంత హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి తాలిబాన్లు కూడా ఉన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలించేది మొత్తం తాలిబాన్ల చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తాలిబాన్లు కూడా మొత్తంగా కూడా ఈ టీటీపీ సమస్య ఒకటి, అండ్ వన్ ఆ యొక్క సరిహద్దు రేఖ ఏదైతే ఉందో ఆ సరిహద్దు రేఖ కొరకు మొత్తంగా కూడా అయితే ఈ యుద్ధం అయితే నడుస్తుందంటగా తెలుస్తుంది. అదేవిధంగా ఆఫ్ఘన్ తాలిబాన్ మాత్రం తమ భూభాగాన్ని ఇతర దేశాలు వాడనివ్వము అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మా భూభాగంలోకి ఎవరు కూడా రావద్దు అంటూ కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే యొక్క భూభాగం ఉందో టీటీపీ సమస్య ఏదైతే ఉందో అది మొత్తంగా కూడా అయితే ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటిది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. కాబట్టి ఆ యొక్క భూభాగం కొరకే ఎక్కువగా మొత్తంగా కూడా ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా చూసుకుంటే కనుక మరోవైపు చూసుకుంటే బలోచిస్తాన్ అయితే పాకిస్తాన్తోనూ ఇప్పటికే స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే కొన్ని యుద్ధాలు కూడా చేస్తున్నటువంటి క్రమం లోపల ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేసే క్రమం లోపల పాకిస్తాన్ పైన గతంలో కూడా ఇండియా పాకిస్తాన్ మొత్తంగా కూడా యుద్ధ వాతావరణాలు నెలకొన్న సమయం లోపల బలూచిస్తాన్ కూడా ఇదే సమయంగా అదునుగా భావించి పాకిస్తాన్ పైన తిరగబడింది. కాబట్టి ఇప్పుడు మొత్తంగా కూడా పాకిస్తాన్కు బలూచిస్తాన్తో కూడా కొద్దిగా తీవ్ర సమస్య ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అయితే బలూచ్ లిబరేటరీ ఆర్మీ ఉందో ఇది మిలిటెంట్ గ్రూపులు, భద్రతా దళాల పైన కూడా ఇప్పటికీ దాడి చేస్తున్నాయి. పాకిస్తాన్లో ఉండేటటువంటి మిలిటెంట్లు కానీ ఆ యొక్క భద్రతా దళాల పైన ఇది బలూచిస్తాన్ కూడా దాడి చేస్తుంది. కాబట్టి ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఆ సమస్యతో సతమతం అవుతున్నటువంటి పాకిస్తాన్కు మరో సమస్య కూడా ఎదురైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అయినటువంటి ఆ సిపిఈసి ప్రాజెక్టు కూడా అక్కడే ఉన్నందున భద్రతా సవాళ్ళు మరింతగా మారినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు ఒకవైపు అంతర్గతంగా తిరుగుబాటు, మరోవైపు ఆఫ్ఘన్ సరిహద్దుల ఉద్రిక్తత, ఈ రెండింటితోని పాకిస్తాన్ సతమతం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక 2001లో అయితే మొత్తంగా అమెరికా పాత్ర కూడా చూసుకుంటే దీంట్లో అది అన్ని ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గతంలో జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ పైన జరిగినటువంటి యుద్ధం కారణంగా కూడా చూసుకుంటే కనుక 2001లో అయితే దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ప్రారంభించింది. అదే అందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపుగా 20 ఏళ్ల పాటు అక్కడ సైనిక చర్యలు కొనసాగాయి. 2021లో అంటే సుమారుగా 2001లో స్టార్ట్ అయింది, 2021లో అంటే సుమారుగా 20 ఏళ్ల పాటు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పైన అయితే అమెరికా మొత్తంగా కూడా అయితే సైన్యం పూర్తిగా వెనక్కి మలిపించి, అంటే 20 ఏళ్ల పాటు అక్కడ యుద్ధం చేసిన తర్వాత 20 ఏళ్ల తర్వాత అక్కడ వెనక్కి వచ్చిన తర్వాత ప్రస్తుతం అమెరికా కూడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోబోదు అంటూ కూడా తక్కువ అవకాశం ఉందంటుగా తెలుస్తుంది. అంటే ఆ గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కాబట్టి అయితే అమెరికా అయితే పాకిస్తాన్తో అయితే ఎలా ఉంటుంది అనే కోణం లోపల జోక్యం చేసుకుంటుందా, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో జోక్యం చేసుకుంటుందా లేదా అనేది అయితే కొంత ప్రశ్నార్థకంగా మారినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఐవీఎఫ్ మరియు పాశ్చాత్య దేశాల ఆర్థిక మద్దతు అత్యంత కీలకంగా ఉంటుంది. కాబట్టి దాని వలన కూడా యుద్ధంలో వెళ్లే ముందు ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విధమైన ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కూడా యుద్ధం జరిగితే కూడా ఇంకా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది. కాబట్టి దీనిపైన కూడా పాకిస్తాన్ పునరాలోచించే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఒకవేళ ఇంకా యుద్ధం తీవ్రతం చేస్తే పాకిస్తాన్ నుంచి ఇప్పటికే వస్తున్న సమాచారం ప్రకారం ఇంకా సహనం నశించిపోయింది, ఖచ్చితంగా యుద్ధం ఒకటే అంటూ కూడా చెప్తూ ఉన్నాడు. అటు ఐక్యరాజ్య సమితి ఉన్నటువంటి కూడా సజెషన్ చేస్తున్నారు, యుద్ధం కాదు ప్రశాంత వాతావరణంలో ఉండేటట్టు చూసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ యుద్ధం కనుక నిజంగానే ఒకవేళ ప్రకటిస్తే అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తి స్థాయిలో యుద్ధం దిశగా వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చూస్తే కదా ఖచ్చితంగా యుద్ధం వైపే వెళ్ళాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులు, ఆరోపణలు, టీటీపీ దాడులు ఇవన్నీ చూసుకుంటే కనుక అయితే తీవ్ర ప్రమాదకర సంకేతాలు పాకిస్తాన్కి ఇస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పైన కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది యుద్ధం కనుక జరిగితే. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో మానవతా సంక్షోభం మరింత పెరిగే
అవకాశాలు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నాడు. అదేవిధంగా శరణార్థుల సమస్యల మళ్ళీ ఉధృతం దారితీస్తుంది. శరణార్థులు ఎవరైతే ఉంటారో ఆ శరణార్థుల సమస్య కూడా తీవ్రంగా మారిపోతుంది అంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్లో శరణార్థులు అనేక మంది ఉన్నారు కాబట్టి మళ్ళీ యుద్ధం కూడా జరిగితే కనుక వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా అయితే నిపుణుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అందుగురించే ఇరు దేశాలు పూర్తి యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేయాలంటూ కూడా ఎక్కువ అవకాశం అయితే యుద్ధం కాకుండా చూసేందుకు కూడా కొన్ని దేశాలు అయితే ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ కూడా అదే దారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మొత్తంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తలకు ప్రధానంగా 4 కారణాలు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. అయితే చరిత్రాత్మక సరిహద్దు వివాదం ఎప్పుడైతే ఈ యొక్క సరిహద్దు వివాదం ఉందో ఆ యొక్క సరిహద్దు వివాదం ఉన్నటువంటి క్రమం లోపలనే ఈ యొక్క మొత్తంగా కూడా ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు ఉండేటటువంటి మధ్యలో సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఆ సరిహద్దు ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ భూభాగం కూడా పాకిస్తాన్లో కొంత ఇది ఉంది కాబట్టి దాన్ని తిరిగి ఇచ్చేటందుకు అయితే సరిహద్దు ప్రాంతం మెయిన్ కారణంగా చూస్తున్నారు. అదేవిధంగా ఉగ్రవాదం మరియు భద్రత సమస్య కూడా పాకిస్తాన్కు తీవ్ర ముప్పుగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా అంతర్గత రాజకీయం గురించి కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ముందు ఏ విధంగా వెళ్తుంది పాకిస్తాన్ ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తుంది, యుద్ధం అనివార్యం అయితే కనుక పాకిస్తానే ఇదిగా ఉంటుంది. అయితే గతంలో అమెరికా దాడి చేసిన తర్వాత అయితే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు కానీ అటు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని హెలికాప్టర్స్ కానీ అవన్నీ కూడా అక్కడే వదిలిపెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వాటి నుంచే వీళ్ళు యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఇక భారీగా ఇటు పాకిస్తాన్ సైనికులు కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు కానీ భారీగా మొత్తం ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.